ఉండేది హైదరాబాదు. అత్తగారి అనేసి చెప్పేసి హైదరాబాద్లో ఉన్నా కానీ సికింద్రాబాద్కి బోనం తీసుకొని కంపల్సరీ ప్రతి ఇయర్ వస్తాము. పాప పుట్టక ముందు నుంచి స్టార్ట్ అయిందంటే పాప 18 ఏళ్ళ నుంచి బోనం తీస్తూనే ఉన్నాం. అమ్మవారి ఆశీర్వాదం వల్ల మంచిగా ఉన్నాము. యాక్చువల్లీ అమ్మవారు దయ చాలా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. వర్షాలు మంచిగా పడాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఈ ఆషాఢం మొదలైందంటే చాలు ఇక హైదరాబాద్లో బోనాల సందడి మొదలైందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మాత్రం ఏదైతే గోల్కొండ బోనాల నుంచి ఇక నగరం మొత్తం బోనాలు ప్రతి గల్లీకి బోనాలు అమ్మవారికి సమర్పిస్తారని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం ఈరోజు మాత్రం ఏదైతే సికింద్రాబాద్ ఉజ్వాని మయంకాళి బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం క్యూ లైన్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తేందుకు కొంతమంది ఇక్కడ క్యూ లైన్లో తీసుకొని వెళ్తున్నారు బోనాలు సమర్పిస్తేందుకు మనం చూస్తున్నాం. ఇప్పుడు అయితే ఇక్కడ ఏదైతే 2 లైన్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఏదైతే సికింద్రాబాద్ ఆ రైల్వే గేట్ నుంచి ఒక లైను, దాంతోపాటు ప్యారడైజ్ నుంచి 2వ లైన్ ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి భక్తుల్ని అమ్మవారికి బోనాలు సమర్పిస్తేందుకు ఇక్కడ క్యూ లైన్లో వెళ్తున్నట్టు కూడా మనకు కనపడుతుంది. కొంతమంది బోనాలు ఎత్తుకొని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నారు? సికింద్రాబాద్. ప్రతి సంవత్సరం ఇక్కడ బోనాలు పెడతారా? ఎట్లా అనిపిస్తుంది మీకు అమ్మవారి గురించి? చాలా పవిత్రమైన అమ్మవారు, మంచిగా అనిపిస్తుంది మాకు. రేపు రంగ ప్రవేశం ఉంది కదా, రేపు రంగం కూడా ఉంది కదా, దానికి కూడా వస్తారా? వస్తాం, కంపల్సరీగా వస్తాం మేము. చెప్పండి ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి వస్తుంది? బాగుంది, మేము ఇక్కడే ఉంటాము లోకల్లో. చాలా బాగుంది. అమ్మవారిని నమ్ముకుంటే ఏది జరిగినా మనకు నెరవేరుతుంది, ఏది కోరుకున్నా కానీ. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం తీస్తాము మేము కూడా బోనాలు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం వేస్తామని చెప్తారు. అసలు ఈ బోనాల్లో అసలు ఎట్లా తయారు చేస్తారు వాళ్ళని అడిగి కూడా తెలుసు. ఎట్లా మా బోనాలు ఏమి తయారు చేస్తారు? బెల్లం వేస్తాము, చక్కెర వేస్తాము, పసుపన్నం వండుతాము. ఎట్లా పద్ధతి ఉంటే అట్లా వండుతాము. 30 ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. అమ్మగారికి ఏదైతే బాగుంటుంది అంటే అట్లేం ఉండదా? ఏదైనా ఒప్పుకుంటుంది అమ్మవారు, ఏదైనా ఒప్పుకుంటుంది. గ్యాస్ మండి, మొండ మార్కెట్. చూసిరుగా అందరూ అమ్మవారికి ఎలా ఉన్నా కూడా బోనం ఆమెకి ఎప్పుడైనా ఆహ్వానిస్తుందని కూడా వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే హైదరాబాద్లో దాదాపు బోనాల సందడి మొదలైనాక పల్లెటూరులో మాత్రం బోనాలు స్టార్ట్ అవుతాం కూడా జరుగుతుంది. ఏదైతే మాఘమాసం కావచ్చు, ఏదైతే శ్రావణ మాసంలో కూడా పల్లెటూరులో బోనాలు పెట్టడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం ఇప్పుడు సికింద్రాబాద్లో దాదాపు ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం దాదాపు ఇక్కడ భారీగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు దాదాపు ఒక ఏదైతే డీజీపీ కావచ్చు, ఇటు ట్రాఫిక్ డీజీపీ ఇద్దరు కలిసి దీనికి ఒక అధికారంగా దాదాపు ఒక్కొక్క అటు వచ్చే భక్తులు ఎటు వెళ్ళాలని దానిపైన క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ విషయానికి వస్తే మాత్రం అందరికీ వాటర్ సదుపాయం కావచ్చు, మెడికల్ సదుపాయం కావచ్చు, ఇవన్నీ దగ్గరుండి మాత్రం వాలంటీర్లు ఎక్కడ చెత్త లేకుండా క్లీన్గా ఎప్పటికెప్పుడు క్లీన్ చేస్తున్న వైనం అయితే ఇక్కడ కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం కానీ లోపల ఏదైతే ఆ అమ్మవారి గుళ్ళో లోపల మాత్రం కొబ్బరికాయ మాత్రం కొట్టాలంటే భక్తులు మాత్రం 1 కిలోమీటర్ మాత్రం వెళ్ళాలని కూడా అధికారులు అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మాత్రం దీనికి సంబంధించి సికింద్రాబాద్ ఈ రోజుతో బోనాలు ముగియనుంచుండే. రేపు మాత్రం అమ్మవారి రంగ ప్రవేశం ఉంటుంది. దీనికి సంబంధించి భవిష్యవాణి చెప్పడం కూడా జరుగుతుంది. రేపు కూడా ఈరోజు రేపు సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు ప్రజలు అమ్మవారి